ఆపరేషన్ సింధూర్ పై భారత వైమానిక దళం మరోసారి క్లారిటీ ఇచ్చింది. అనుమానాలకు వీడియో సాక్ష్యాలను చూపిస్తూ సమాధానం చెప్పింది. పహల్గామ్ ఉగ్ర దాడికి ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైందని వైమానిక దళ చీఫ్ ఎయిర్ మార్షల్ ఏపీ సింగ్ తెలిపారు. S-400 గేమ్ చేంజర్ రక్షణ వ్యవస్థ 5 పాకిస్తాన్ యుద్ధ విమానాలను కూల్చివేసి భారత వైమానిక శక్తిని ప్రపంచ దేశాలకు చాటి చూపిందని అన్నారు. ముర్షిద్గే లష్కర్ ప్రాంతాల్లో పాకిస్తానీ ఉగ్రవాదుల ప్రధాన కార్యాలయాలపై జరిపిన దాడులు విజయవంతమయ్యాయని, ఆ ప్రాంతం గురించి ప్రత్యేక సమాచారం ఉపగ్రహ చిత్రాలతో వివరించారు. భారత వైమానిక దళ చీఫ్ ఎయిర్ మార్షల్ ఏపీ సింగ్ ఆపరేషన్ సింధూర్ కు సంబంధించిన కీలక సమాచారాన్ని వెల్లడించారు. మురిద్గే లష్కర్ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడికి ముందు తర్వాత తీసిన ఉపగ్రహ చిత్రాలను ప్రదర్శిస్తూ భారత వైమానిక రక్షణ వ్యవస్థలు అపూర్వమైన ప్రతిభను చూపాయించాయని తెలిపారు. రక్షణ వ్యవస్థలలో S-400 సిస్టమ్ గేమ్ చేంజర్ గా మారిందని ఏపీ సింగ్ తెలిపారు. ఈ వ్యవస్థ ద్వారా 5 పాకిస్తానీ యుద్ధ విమానాలను కూల్చివేయడం సాధ్యమైందని అన్నారు. S-400 పరిధి కారణంగా పాకిస్తానీ విమానాలు భారత వైమానిక రక్షణ వ్యవస్థకు సమీపించలేకపోయాయని కూడా పేర్కొన్నారు. పాకిస్తాన్తో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రస్థావరాలపై దాడులు చేసినట్లు వివరించారు. భారత చేపట్టిన ఆపరేషన్లో పాక్లోని బహావల్పూర్లో గల జైషే ఉగ్ర సంస్థ ధ్వంసమైన ఫోటోలను కూడా ప్రదర్శించారు. దాడికి ముందు, దాడి తర్వాత దృశ్యాలను మీడియాకు చూపించారు. పహల్గామ్ ఉగ్రదాడిలో భారత ఆడపడుచుల సింధూరాన్ని తుడిచివేసిన ముష్కర మూకలకు ఆపరేషన్ సింధూర్ పేరిట భారత సైన్యం గట్టిగా బదులిచ్చింది. అర్ధరాత్రి దాటిన తర్వాత పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్ర శిబిరాలపై అత్యంత ఖచ్చితత్వంతో మెరుపు దాడులు చేసింది. అంతర్జాతీయ సరిహద్దుకు 100 కిలోమీటర్ల లోపు దూరంలో జరిగిన ఈ దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. 1971 యుద్ధం తర్వాత త్రివిధ దళాలు సంయుక్తంగా నిర్వహించిన అతిపెద్ద జాయింట్ ఆపరేషన్ కూడా ఇదే. ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ కు భారీగా నష్టం వాటిల్లిందని అమర్ప్రీత్ సింగ్ తెలిపారు. పక్కా ప్రణాళికతో ఆపరేషన్ సింధూర్ నిర్వహించామని అన్నారు. పాక్ భూభాగంలోకి ఉగ్రవాద క్యాంపులను ధ్వంసం చేయడానికి క్షిపణులు వినియోగించామని కూడా తెలిపారు. ప్రతి దాడులు చేసేందుకు పాకిస్తాన్ ప్రయత్నించగా మన సేనలు సమర్థవంతంగా అడ్డుకున్నాయని కూడా వివరించారు. ఈ క్రమంలో పాకిస్తాన్ యుద్ధ విమానాలు మన సరిహద్దుల్లోకి రాగా 5 ఫైటర్ జెట్లను కూల్చివేశామని కూడా తెలిపారు. రష్యా నుంచి కొనుగోలు చేసిన S-400 డిఫెన్స్ మిసైల్ లాంచర్ తో ఈ 5 విమానాలతో పాటు మరో భారీ విమానాన్ని కూడా కూల్చివేశామని ఏపీ సింగ్ వివరించారు. వీటన్నింటినీ గాల్లోనే ఎదుర్కొన్నామని కూడా తెలిపారు. అదే సమయంలో ఎయిర్ బేస్ లో పార్క్ చేసిన మరో 2 విమానాలను కూడా మన క్షిపణులు ధ్వంసం చేశాయని కూడా వివరించారు. S-400 గగనతల రక్షణ వ్యవస్థ, డ్రోన్ వ్యవస్థలు బాగా పనిచేశాయని అమర్ప్రీత్ సింగ్ తెలిపారు. The red dots that you see on the map were the 7 targets that were very close to the border and LC, and they were to be taken on by Army with their integral weapons. And those 2 blue dots, we've drawn them a little bigger. They were the 2 main headquarter buildings, that is Bahawalpur and Muridke, headquarter complexes, not buildings, that were to be taken on by Indian Air Force. So this was decided. Also, when I say taken on by Indian Air Force, that doesn't mean that only Indian Air Force was to work towards that. All of us were working together, including naval assets were involved in, their weapons were used in these areas, their INT agencies were involved, and in the planning we were all, the 3 services together along with other agencies. So this plan was made in
made, discussed. Even the escalation metrics were made and discussed as to where can it lead to, what can happen, and when, if this happens, what is going to be our response. So it was a nicely planned out effort, and the date was decided. It was the 6th and 7th night, date and time, and it was decided based on weather, based on what pattern we were seeing across the border of their movements and their actions. And we decided that time, and we decided that it will be in one go we will address all 9 targets. And like I said, Air Force was targeting these 2 areas which were further away into the border, so it was not. భారత దళాలు పాక్పై స్పష్టంగా పైచేయి సాధించాయని, ఆ దేశానికి తీవ్రంగా నష్టం కలిగించాయని అమర్ప్రీత్ సింగ్ తెలిపారు. దాడులు కొనసాగితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని గ్రహించిన పాక్ ముందుకు వచ్చి డీజీఎంఓ స్థాయి చర్చలకు పిలుపునిచ్చిందని కూడా తెలిపారు. దీనికి వెంటనే అంగీకరించామని కూడా అన్నారు. సో ఇదే విశ్లేషించుకుందాం. మరి ఈ విశ్లేషణలో పాల్పంచుకుంటున్నారు బండారు రామ్మోహన్ రావు గారు, విశ్లేషకులు. రామ్మోహన్ రావు సార్, హాయ్ అండి, ఎలా ఉన్నారు సార్? హాయ్ అమ్మా, నమస్తే, చెప్పండి. బాగున్నాం, చాలా బాగున్నాం. సో ప్రతి ఒక్క రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలు ఇవాళ అమ్మా, మీకు సోదరి రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలు. మీకు కూడా అండి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. అండ్ అలాగే సార్, మరి ఈ ఆపరేషన్ సింధూర్ విజువల్స్ చూస్తుంటే చాలా మందికి చాలా డౌట్స్ క్లియర్ అయిపోయాయి అని కూడా మనం అనుకోవచ్చు కదా. సో ఎస్, మన ఎయిర్ ఫోర్స్ చీఫ్ చెప్పిన మాటల్లో కూడా మనకు అందరికీ అర్థమైపోయి ఉంటాయి ఎటువంటి దాడులు చేశాం, ఎలా చేశామని కూడా క్లుప్తంగా ఆయన వివరించారు. సో దీని ప్రకారంగా మీ విశ్లేషణ కూడా ఒకసారి. మీకు రాజనీష్ ప్రేక్షకులు నమస్కారం, రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలు అందరికి కూడా, ప్రేక్షకులందరికీ కూడా. ఈ మాట మొదలే చెప్పింటే బాగుండేది అంటున్నాను నేను. ఎందుకంటే నిజం బయటపడేది, నిజం గడప దాటేలోగా అబద్ధం రాజ్యం వెళ్తుందని సామెత మనకు తెలుగు. అవును, ఇప్పుడు జరిగింది అదే కదా. ఇప్పుడు దయ్యం వచ్చి గాయం పెట్టింది, భార్యాభర్తలు బాగానే ఉన్నారు కానీ మధ్యన దయ్యం వచ్చి గాయం పెట్టింది అన్నట్టు ఇక్కడ అధికార పక్షం ప్రతిపక్షం బాగానే ఉండేది. కానీ అమెరికా అధ్యక్షుడు 2 సార్లు ఆయనకు కురుక్షేత్ర యుద్ధం జ్ఞాపకం వస్తుంది. దానికి ఆ ధర్మరాజు పోలికే లేదు ట్రంప్. కానీ ట్రంప్ ఏమన్నాడు, ఈ సింధూర్ లో 5 విమానాలు కూలిపోయినాయి, అది ఎవరిలో తెలియదు, పాకిస్తాన్ ఆర్ ఇండియా నాకు తెలియదు అన్నాడు. దుర్మార్గంగా చూసింది కదా. అంటే అశ్వత్థామ హత నరవ కుంజరో అని ధర్మరాజు అబద్ధం ఆడతారు ఆయన. అంటే నరో కుంజరో అని, నరో అని ఎక్కువ అని, కుంజరో అని చిన్నగా అంటాడు, చాలా లో వాయిస్తాను అంటాడు. అప్పుడు పాప ద్రోణాచార్యుడు అశ్వత్థామ అని గుర్రం చచ్చిపోయింది అనుకోకుండా తన కొడుకే చనిపోయింది హఠాత్తుగా పెట్టరైపోతున్న ద్రోణాచార్యుడు ఆ హతాశుడై ఉపగులిపోతాడు. అంటే యుద్ధ నీతి అంటారు దాన్ని. యుద్ధ నీతిలో ధర్మరాజు కూడా ఆడని అబద్ధం ఆడినట్టు చేసిండు. అట్లాగే ఇప్పుడు ఇవాళ మన మధ్య కయ్యం పెట్టడానికి, అంటే అధికార పక్షానికి ప్రతిపక్షానికి, ముఖ్యంగా దేశంలో అల్లకలను సృష్టించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దుర్మార్గంగా అలాంటి యుద్ధ నీతిని పాటించి 5 విమానాలు కూలిపోయినాయి ఈ యుద్ధంలో, ఎవరియో తెలియదు అని అన్నప్పుడు రాహుల్ గాంధీ వెంటనే దొరికింది కదా సందని, 5 విమానాలు మనకి కూలిపోయినాయి, ఎట్లా మీరు ఏం చేశారు అంటున్నాడు. యుద్ధంలో ఇరుపక్షాల నష్టం ఉంటుందమ్మా. ఇద్దరు కొట్టుకుంటుంటే రక్తగాయాలు కొంచెం ఎక్కువ తప్ప ఇద్దరికి అవుతాయి కదా. అంటే మనం విమానాలు కూడుకోవడం పెద్ద నేరము, ద్రోహము అసలు అని సైన్యం యొక్క ఆత్మ విశ్వాసాన్ని, ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే మాట రాహుల్ గాంధీ అన్నాడు. నేను అన్నమాట కాదు, నేను మొదటి చెప్తున్నాను రాహుల్ గాంధీ గారి గురించి. నిన్నగా మన సుప్రీంకోర్టు ఏమన్నది, మీరు మొదటి నుంచి ఇట్టే ప్రవర్తిస్తున్నాడు, చిన్నపిల్లాడ్లా మీరు అసలైన భారతీయులు ఎవరు కూడా ఇట్లా మాట్లాడమన్నారు. ఈ విషయంలో కాదు, గతంలో చైనాకు భారత భూభాగాన్ని అప్పచెప్పారంటే మీరు అక్కడికి వెళ్ళి చూశారా? ఏం మాట్లాడుతున్నారు మీరు? నిజమైన భారతీయులు మాట్లాడారని చురక వేశారు. గతంలో రాహుల్ గాంధీకి అనుకుంటున్నారు, రాహుల్ గాంధీ మీద నాకు ప్రేమ ఉంది, యువ నాయకుడు మంచిదే కాదంటే అది వేరు. సిద్ధాంత పరంగా చూస్తే గతంలో రాహుల్ గాంధీ 2-3 వ్యాఖ్యలు చేశారు కదా, చౌకీదార్ చోర్ హై అని, అట్లాగే మోడీలందరూ అవినీతి పనులు ఎందుకుంటారని, వీటి మీద పడ్డది కదా ఇప్పటికే. అంతేందుకు ఎలక్షన్ కమిషన్ మీద చేస్తున్న వ్యాఖ్యలు కూడా చాలా దుర్మార్గంగా ఉంటున్నాయి. వాళ్ళు నోటీస్ ఇస్తా ఉంటున్నారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు. అందుకనే రాహుల్ గాంధీ ఇంకా చైల్డిష్నెస్ పోలేదు. కనుకనే ఈ విషయంలో ట్రంప్ మాట్లాడిన విషయంలో ఏం మాట్లాడింది ఆయన, 5 విమానాలు కూలినాయంటే మొత్తం ఘోరం జరిగిపోయింది, మన విమానాలు కూలిపోయినా అంటున్నాడు. కూలితే తప్పేమిటి అంటున్నాడు. కానీ ఇప్పుడు అది కాదు, మనమే కూలలేదు, వాళ్ళే కూల్ చేశాం. S-400 రష్యా నుంచి అత్యాధునికంగా దిగుమతి చేసుకుని S-400 బ్రహ్మాండంగా పనిచేసిందని దాన్ని మనం అందరం మీడియాలో చూసినాం కదా, మనందరం కూడా మీడియాలో ప్రసారం చేసినాం కదా అమ్మా. అందుకని ఏమంటా అంటే ఇవాళ రాహుల్ గాంధీ ఆరోపణలకు, ముఖ్యంగా ట్రంప్ ఆరోపణలకు బేస్లెస్ అని తెచ్చడానికి ఇవాళ మన AP సింగ్ ఏదైతే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అథారిటీ IAF
వారు తేల్చి చెప్పారు. ఈ మాట కొంచెం ముందు చెప్తే బాగుండేది అంటున్నాను. ఆలస్యమైంది, ఇప్పటికీ అసలు జరగాల్సిన వీళ్ళు ఆలస్యం చేయడానికి ప్రధాన కారణాలు ఏమన్నా ఉన్నాయా? సో దీని మీద చాలా మందికి చాలా డౌట్స్ వస్తున్నాయి, కానీ ఇప్పటి వరకు లేట్ చేయడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? అంటే ఒక రకంగా నిర్లక్ష్యం, అలక్ష్యం. అంటే వాళ్ళు బట్టగాల్చి మీదేచారు కనుక ఇప్పుడు దాన్ని బయట పెడుతున్నారు. అదే అంటున్నాను కదా, అదే మొదలు బయట పెడితే అయిపోయేది కదా. ఇన్ని ఆరోపణలు ప్రతి ఆరోపణలు మధ్యన రాజకీయంగా దుమారం రేగింది కదా. మన సైన్యం మీద చాలా గౌరవం ఉండాలి, మన ప్రజలకు కానీ లేకుంటే రాజకీయ పార్టీలకు కానీ. వాళ్ళ పాకిస్తాన్ సైన్యం అంటే సైన్యం మన పాకిస్తాన్ ప్రభుత్వం చేతిలో సైన్యం ఉండదు, సైన్యం ఎవరి చేతిలో ఉంటుంది అంటే తీవ్రవాదుల చేతిలో ఉంటుంది. మనం అట్లా కాదు కదా. ఎటువంటి యుద్ధాలు వచ్చినా సైన్యం రాజకీయ నాయకత్వం ఏది చెప్తే తూచా తప్పకుండా పాటిస్తుంది కదా. వేయాలన్నా వద్దా, దాడి చేయాలన్నా చేయొద్దా, ఆపరేషన్ సింధూర్కు ప్రతిపక్షాల అఖిలపక్ష సమావేశం జరుగుతున్న నిర్ణయం అయి కూడా కొన్ని విషయాలు మేము అందరికి చెప్పలేము, అవసరమైతే వెల్లడిస్తాం కానీ ఇప్పుడు వెల్లడించమన్నారు. యుద్ధనీతి అదే అమ్మా. ఎట్లా అంటే యుద్ధనీతిలో ఎట్లా ఉంటుంది అంటే యుద్ధంలో ఎవరికి నష్టం ఎవరికి లాభం అనేది ఉండదు. ఇప్పుడు చూస్తున్నాం ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో ఇద్దరు మనం అర్ధ సత్యాలు అసత్యాలు చెప్పారు. ఇవాళ అన్ని యుద్ధాలు జరుగుతుంటాయి, కానీ మన వాళ్ళు ముగ్గురు త్రివిధ దళాధిపతులు కూర్చొని గతంలో వివరించిన క్రమంలోనే ఇప్పుడు ఆరోపణ చేసిండు కనుకనే తప్పనిసరి వివరించుకోవాల్సి వచ్చింది. ఏమంటే అంటే సైన్యం ఆరోపణ చేసినట్టే కదా, ఒక భారత ప్రభుత్వం మీద ఆరోపణ చేసినట్టే కదా. అందుకనే డిఫెన్స్ వ్యవస్థ నిర్వీర్యం కాకుండా ఉండాలంటే అక్కడ ఏం జరిగిందో చెప్పారు. నేను స్పష్టంగా చెప్తాను, ఆలస్యమైంది దేర్ హై మగర్ అందేర్ నహి అన్నట్టు. ఆలస్యమైనా సరే ఇప్పటికైనా భారత ప్రభుత్వం ముఖ్యంగా రక్షణ శాఖ మంత్రి చెప్పకుండా అయితే మన ఏపీ సింగ్ కూర్చోలేడు కదా ప్రెస్ మీట్ లో. కనుక వారు చెప్పారంటే భారత ప్రభుత్వం ఆదేశించింది. రాహుల్ గాంధీ కాదు, ట్రంప్ ఆరోపణలు కూడా సమాధానం చెప్పాలి. అయితే ఇది ప్రతిసారి ఆలస్యం అవుతుందాం. నా ఆరోపణ ఏంటంటే ఒక్కటే కాదు కాల్పుల విరమణకు సింధూర్ తర్వాత కాల్పుల విరమణ నేనే మధ్యవర్తిత్వం చేశాను, అణుయుద్ధం ఆపాను అని 32 సార్లు, నేను 29 సార్లు పోయింది, 32వ సారి ఇప్పుడు మొన్న కూడా అంటున్నాను ట్రంప్. ఎవరు సీత ఎవరు చెప్పేమన్నా 29 సార్లు ఆరోపణ చేసిన తర్వాత ఇప్పటికీ మోడీ గారు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మాట తప్పు అని ఒక మాట ఆయన పేరు తీస్తాడు కదా. ఇప్పటికి కూడా ట్రంప్ మోడీ గారు ఏం తీస్తాడు? అమెరికా ఉపాధ్యక్షుడు పేరు తీస్తున్నా. అమెరికా ఉపాధ్యక్షుడు 2 సార్లు ఫోన్ చేస్తే నేను వేరే పనులు ఎత్తలేదు, తర్వాత నేనే ఫోన్ చేసి మాట్లాడినా మీ జోక్యం అవసరం లేదని చెప్పినా. అంటే ఆయన ఏమన్నాడంటే యుద్ధం ముదిరితే చాలా కష్టం, అట్లా ఇట్లా అంటే మేము చూసుకుంటాం, మా రక్షణ మేము చూసుకుంటామని చెప్పినా అని జోవాన్స్ పేరు తీస్తున్నాడు. కానీ ఎక్కడ ట్రంప్ ఏమో నేను యుద్ధం ఆపిన అంటున్నాడు, కాల్పుల విరమణ నేనే అంటున్నాడు. కానీ ఎక్కడ కూడా మోడీ గారు ఇప్పటికీ ట్రంప్ ఆపలేదు. ఆ మాట ఆ పదాన్ని ఎందుకు పలకలేడని నేను ప్రతిపక్షంతో చూపిస్తున్నా. ఆ మాట ఎందుకట్లేడు? రెండు పక్కల నేనేమంటున్నానంటే ఇది ట్రంప్ మాటలు కరెక్ట్ కాదు, ఖండిస్తూ నేను ఇది కరెక్ట్ కాదని మాట ట్రంప్ పేరు తీసానాలి. ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదు అంటే ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారంటే ఏమన్నట్టు. మరి ట్రంప్ ఏమన్నా నిజంగా ఆపిండా కాల్పులు ఏమన్నా అనేది తెలుస్తుంది కదా, మనకు అనిపిస్తుంది కదా, ఎవరికైనా కొంత అనుమానం వస్తుంది కదా. అనుమానం కావిచ్చేది వాళ్ళే, అనుమానం వచ్చిన తర్వాత తీర్చేది వాళ్ళే. అంటే అనుమానం రాకముందే ఈ పని చేయాల్సిన అవసరం ఉంటే నేను 2 విషయాలు, ఒకటేమో ట్రంప్ ఆపలేదండి, రెండోది యుద్ధ విమానాలు మావి కావు వాళ్ళవే అని చెప్పడం కూడా. ఈ 2 ఇదివరకు చేయాల్సిన పని అంటున్నారు. రైట్ అండి. సో ఇక్కడ S-400 సిస్టమ్ గేమ్ చేంజర్ గా మారింది. అండ్ ఆ విజువల్స్ చూస్తున్నా, వాళ్ళు చెప్పే విధానం చూస్తున్నా నిజంగానే చాలా హ్యాపీగా ఆనందంగా కూడా ఉంది. సో ఇలాంటి S-400 సిస్టమ్స్ మన కేంద్రం కానీ మన వ్యవస్థ ఇంకా పునరుద్ధరించి ఇట్లాంటివి మన ముందుకు తీసుకొస్తే కూడా అటు ఎయిర్ ఫోర్స్ కానివ్వండి, ఇటు బలగాలకు కూడా కానివ్వండి శక్తివంతంగా తయారవుతారని కూడా నేను అనుకుంటున్నాను. సో మీ యొక్క అనాలిసిస్ ప్రకారం సో ఈ గేమ్ చేంజర్స్ వ్యవస్థ ఎట్లా ఉంటే ముందుకి వెళ్తే బాగుంటుంది అంటారు? ఖచ్చితంగా ఇప్పుడు దప్పికి బాయి తోడుకోవడం కంటే యుద్ధం వస్తుందని ఊహిద్దాం. చైనా ప్రధానంగా పక్కలో బలిలాగా పాకిస్తాన్ ప్రేరేపిస్తుంది, చైనా కూడా పరోక్షంగా పాకిస్తాన్ మద్దతు చేస్తున్నది. వాళ్ళది జియో పాలిటిక్స్. మన చైనా ఎప్పుడు కూడా మనకు ఆఫ్ఘనిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పైనుంచి అటు ఆఫ్ఘనిస్తాన్ ఇటు ఆక్రమిత కాశ్మీర్ నుంచి మొదలు పెట్టుకొని పాకిస్తాన్ ద్వారా మనకు అరేబియా మహాసముద్రంలోకి వారికి దారి కావాలి. అంటే మనకు సీపేక్ అంటాం కదా, సీపేక్ దారి చైనా పాకిస్తాన్ మధ్యన దారి ఏర్పాటు చేసుకుంటారు. జియో పాలిటిక్స్. అట్లాగే చైనా ఏం చేస్తున్నారు, చుట్టుపక్కల దేశాలన్నింటినీ మనకు శత్రువులుగా మారుస్తున్నారు, ఆర్థికంగా సాయం చేసి అప్పులు ఇచ్చి. ఈ దేశంలో మనకు తప్పనిసరి మన రక్షణ వ్యవస్థను ఇంకా పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది, చేస్తున్నాం కూడా. మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా అనే దానిలో గతంలో షూ కూడా మనం సైనికులకు ఇచ్చే షూ కూడా మనం సాక్స్ షూ కూడా బయటికి తెచ్చుకునే వాళ్ళం, ఇవాళ మనం తయారు చేసుకుంటున్నాం కదా. అట్లాగే బోయింగ్ విమానాల్ని మనం అమెరికాతో ఒప్పందం చేసుకున్నాం. సరే ఇప్పుడు మనకు వెడిసికొట్టింది కనుక అమెరికా మన మీద 50% ట్యాక్స్ వేస్తా అనుకుంటుంది అంటుంది కనుక ప్రతీకార సుంకాలు విధిస్తా అంటుంది కనుక ఇప్పుడు మనం ఏం చేసాం, వీట్కా జవా పత్తర్సే అని ఇటుకతో నువ్వు కొడితే
నేను రాయితోను కొడతా అని చెప్పి 31,500 కోట్ల రూపాయల ఆ రక్షణ శాఖ ఒప్పందాన్ని బోయింగ్ విమానాల దిగుమతి అమెరికా నుంచి తాత్కాలికంగా ఆపుకున్నాం, అబేన్స్ లో పెట్టినాం. ఇది మంచిదే కదా, ఎందుకంటే ఇట్లాంటివన్నీ చేస్తున్నాం. మీరు అన్నట్టు విమానాలు మన బోయింగ్ విమానాలు మనమే తయారు చేసుకోకూడదు. 5,000 మందికి ఉపాధి కల్పిస్తుంది అది అమెరికా విమానాల కంపెనీ. ఇవాళ బోయింగ్ ఇక్కడికి వచ్చి ఇక్కడ డిస్టర్బ్ వేసుకొని మన దగ్గరనే తయారు చేసి మనకి అప్పచెప్తుంది, ఏది వాళ్ళకు సాంకేతికత దిగుమతి చేసుకొని. అందుకని నేను ఏమంటున్నానంటే ఇవాళ ఆ బోయింగ్ విమానాలు దిగుమతి చేసుకోకుండా మనం ఎందుకు తయారు చేసుకోవద్దని S-400 వ్యవస్థను కూడా రష్యాతో టెక్నాలజీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. రష్యా ఎప్పుడైనా నమ్మదగ్గ మిత్రుడు మనకి, ఎప్పుడు రష్యా మనకు నమ్మదగిన మిత్రుడు. అమెరికా ఎప్పుడు నమ్మదగిన మిత్రుడు కాదు, ద్రోహం చేసేది. మొన్నటికి మొన్న 8,500 కోట్లు 1 బిలియన్ ఆర్థిక సహాయాన్ని ప్రపంచ బ్యాంక్ అప్పు ద్వారా అప్పిప్పించింది కదా. అమెరికా ఇన్ఫ్లుయెన్స్ లేకుంటే పాకిస్తాన్కి అప్పిస్తుందా? వాళ్ళు ఏం చేశారు, దాన్ని మళ్ళీ విమానాల కొనుగోలుకు మనం ఈ యుద్ధానికి సన్నద్ధం చేస్తే పెట్టుకుంటున్నారు. వాళ్ళకు తిండికి లేదు, రొట్టెకు లేదు, కానీ విమానాలు ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కనుక అమెరికా రాజకీయాలు మన మీద ద్వేషపూరిత రాజకీయాలు ఉన్నాయి. దీన్ని కొంచెం దూరం పెట్టాలంటే మనం కూడా మనదైన రీతిలో మనం స్పందిస్తున్నారు మోడీ గారు. నేను రాజకీయాలకు అతీతం చెప్తున్నా, మోడీ గారు అంటే నాకు ప్రేమ లేదు, రాహుల్ గాంధీ అంటే కోపం లేదు, కానీ ఇప్పుడు చేస్తున్న పనిలో మాత్రం కొంతవరకు మోడీ గారు పొరపాటు కూడా చెప్పారు. దాన్ని ఆనాడు చెప్పాల్సి ఉండే ఇప్పుడు చెప్తలేడు, ట్రంప్ పేరు తీస్తలేడు, ఇది తప్పైంది. కానీ ఈ రెండోది ఏది జరుగుతుందో అమెరికాతోని వాణిజ్య ఒప్పందాలు అభ్యర్థులు పెట్టడం కానీ, సింధు నది జలాల ఒప్పందాన్ని పక్కన పెట్టడం కానీ, ఇవన్నీ మన భారతదేశానికి పనికొచ్చేవి. మీరు అన్న రక్షణ శాఖలో మనం స్వయం సమృద్ధి సాధించే క్రమంలో గత 15 ఏళ్ల క్రితం ఏముంది, ఇప్పుడు 11 ఏళ్ల తర్వాత ఏమైంది చూస్తే మాత్రం తప్పక మనం రక్షణ శాఖను పటిష్టం చేసుకుంటాం. బడ్జెట్ కూడా ప్రతిసారి పెంచుతూ పోతున్నాం. అందుకని ఇవాళ రక్షణ శాఖ సామర్థ్యాన్ని, రక్షణ శాఖ ఆత్మస్థైర్యాన్ని పెంచే క్రమంలో సుప్రీంకోర్టు కూడా ఈ ప్రభుత్వానికి అండగా నిలిచింది. ఎవరైనా మీరు ఆరోపణలు చేస్తే అనుమానాల పునాది మీద ఆరోపణలు చేయకండి, సైన్యం యొక్క ఆత్మస్థైర్యానికి దెబ్బతీయద్దని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. మనం అందరం కూడా దానికి అంగీకరించాల్సింది అంటున్నాడు. రైట్ సార్, మీరు ఒక ట్యాగ్ లైన్ ఇచ్చారు డొనాల్డ్ ట్రంప్ కి, సీతయ్య ఎవరి మాట వినడు. చాలా బాగా ఆ సీతయ్య ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ ని ఆపింది నేనే, లేదు మాట తప్పేది ఆయనే. అండ్ ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని కూడా నేనే ఆపుతాను అంటున్నాడేమో. రేపు ఆగస్టు 15వ తారీఖున మరి ఆ అధ్యక్షుల భేటీ కావస్తుంది, సో నేనే ఆపుతున్నాను అంటాడేమో కూడా. సో దీని గురించి ఏమైనా మాట్లాడదాం అనుకుంటున్నారా? తప్పని సార్, నేను ఇంకొక మాట కూడా అంటాను. ఇంకా సీతయ్య ఎవరు చెప్పినా విన్నాను. ఒకటి, రెండోది కేఏ పాల్ మీద చాలా అపారమ గౌరవం ఉంది నాకు ఆయన మీద, కానీ ఆయన మాటలు మనం నవ్వు తెప్పిస్తాయి కదా. కేఏ పాల్కును ట్రంప్ కి ఏం తేడా లేదంటాడు, ఎప్పుడు చెప్తున్నాను అని ఈయన చిన్నపరచడం కాదు. కేఏ పాల్ ప్రతిష్ట పెంచనే పెట్టంటాడు. అంటే అమెరికా అధ్యక్షుడు, ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ పోలీసుగా అగ్రరాజ్యానికి అధ్యక్షుడు, ఆయనతో పోలుస్తున్నామంటే కేఏ పాల్ విలువ పెరిగినట్టు లెక్క. కేఏ పాల్ ఏదైతే ట్రంప్ నోటి మీద వస్తున్నాయో ఆ మాటలన్నీ కేఏ పాల్ ఇదివరకు చెప్పినాయి కదా, కొత్తది కాదు కదా. పాకిస్తాన్ ఇండియా మధ్య ఆ యుద్ధం నేను ఆపిన 36 దేశాలతో మాట్లాడినాను కేఏ పాల్ అన్నాడు. అదే మాట ఈయన అంటున్నాడు. ఇక మీరు అడిగిన ప్రశ్న ఏంటి, ఉక్రెయిన్ రష్యా యుద్ధం గానీ, లేకపోతే ఇటు పక్కన ఇజ్రాయెల్ ఇరాక్ యుద్ధంగా నేనే ఆపనా అంటుండు కదా. ఇప్పుడు ఈ కొత్తగా ఆయన ఎన్నికల ప్రణాళికలో గంతంలో సంవత్సరాల క్రితం, అంటే ఆయన ఎన్నికల పోటీ చేసే క్రమంలో సంవత్సరాల క్రితం నుంచి చెప్తున్నాడు, నేను వచ్చిన 3వ రోజు ఆగకపోతే అడగండి ఉక్రెయిన్ రష్యా యుద్ధం అన్నాడు. వచ్చి 8 నెలలు అయింది కదా, 7 నెలలు నడుస్తుంది కదా, మరి ఆపిండా ఇక్కడ? అందుకని నేను ఏమంటున్నానంటే ఇదంతా వట్టి మాట, మన పిట్టల కొరకు ఆయనకి ఏం తేడా లేదా అంటున్నాడు. రెండోది కూడా చెప్తున్నాడు, ఆయన మాటలు ఆయనకి బౌన్స్ అవుతున్నాయి. నిన్న కాక మొన్న 3 రోజుల క్రితం మనకు అమెరికాలో ఒక పెద్ద సదస్సు జరిగితే దానిలో ప్రెస్ మీట్ పెట్టారు. ఏది ట్రంప్ ప్రెస్ మీట్ పెడితే ఫస్ట్ మీలాంటి విలేకరులు మనం అడుగుతాం కదా, ఏమైనా జర్నలిస్ట్ అడుగుతాం కదా, వాళ్ళు ఏమంటున్నారంటే మీరు అమెరికా మన భారత్ని బెదిరిస్తున్నారు, చైనాను బెదిరిస్తున్నారు కదా, రష్యాతోని చమురును ఆయుధాలు సప్లై చేసుకుంటున్నారు, దిగుమతి చేసుకుంటున్నారు, మీ మీద ప్రతీకార సుంకాలు వేస్తా అంటున్నారు కదా, మీ సంగతి ఏమిటి అని అడిగింది వాడు. మీ సంగతి అంటే ఏమన్నారంటే ఇదే రష్యాతోని మీరు మనకు ఆయుధాలు సప్లై చేసుకుంటారు, ఇదే రష్యాతోని ఆయుధాలు కాదు, ముఖ్యంగా ఎరువులు, యురేనియం ఈ 2 సప్లై చేసుకుంటారు. మరి ఎరువులు యురేనియం సప్లై చేసుకుంటప్పుడు మీకు లేని మీ నిబంధన వాళ్ళకి ఎందుకు ఉండాలని అడిగింది. చాలా మంచి ప్రశ్న కదా. అప్పుడు తడుముకున్న ట్రంప్ ఎప్పుడు కూడా బ్లాంకెట్ స్టేట్మెంట్ ఇచ్చి కొట్టేస్తాడు, విలేకరులను కూడా పో అంటాడు. కానీ ఆయన తప్పనిసరి ఏమన్నాడంటే అవునా నిజమేనా, అసలు మేము ఇది దిగుమతులు చేసుకుంటున్నామా, ఇవి నేను తెలుసుకొని చెప్తాను అంటే అర్థం చేసుకోండి. వాళ్ళ యురేనియం అట్లాగే ఎరువులు ఈ 2 రష్యా నుంచి అమెరికా దిగుమతి చేసుకుంటుంది. వాళ్ళు దిగుమతి చేసుకుంటే తప్పు కాదట, వాళ్ళు చేసే సంసారం అట, మనం చేస్తే ఇంకోటట. అంటే ఏమన్నట్టు ఇవాళ భారత్ నేను నా అవసరం నాది, నేను ఎవరితో మిత్రత్వం చేయాలి, ఎవరితో శత్రుత్వం చేయాలి, నా విదేశాంగ విధానం ఎట్లా ఉండాలి నేను నిర్ణయించుకుంటా. ఈ మాట గట్టిగా గతంలో ఇందిరాగాంధీ గారు నిక్సన్ కళ్ళలోకి చూసుకుంటాను. ఆ మాట కూడా మన ప్రసారం అయింది కానీ చాలాసార్లు మన యుద్ధంలో చూస్తే ఏమో మీరు ఆ మాటని బాగా ప్రసారం చేశారు వాళ్ళందరూ కూడా, మన మీడియా కూడా. ఎందుకు ఆనాడు అదే నిక్సన్ ఏమన్నాడంటే
బంగ్లాదేశ్ తో యుద్ధం అయినప్పుడు, అంటే బంగ్లాదేశ్ ఆవిర్భావం పాకిస్తాన్ తో యుద్ధం అయినప్పుడు 1971లో వాళ్ళు ఏమన్నారంటే యుద్ధం ఆపండి, నష్టం అంటే ఖచ్చితంగా చెప్పిండి ఆమె. ఏమని? మీరు మంచి ఫ్రెండే మాకు, ఫ్రెండ్ ఎప్పుడు మనం శాసించలేదు మమ్మల్ని, సమస్య లేదు, మా పని మేము చేసుకుని మా విదేశాంగ విధానం మాకున్నది, మేము చేసుకుంటాం అని చెప్పినట్టే ఇవాళ ట్రంప్ కూడా ఆనాడు ఇందిరాగాంధీ నిక్సన్ కి ఎట్లాంటి సమాధానం చెప్పిందో ట్రంప్ కూడా మనం మోడీ గారు సమాధానం చెప్పాలి. చెప్పకపోతే దాల్మే కుచ్ కాలా హై, ఏదో మీ ఇద్దరి మధ్యన మీరు ఇద్దరు మిత్రులు కానీ బావమర్ది పేకాట అని మీరు ఇద్దరు ఆడుకుంటున్నారు, మన దేశానికి నష్టం అవుతుంది అని చెప్పి రాహుల్ గాంధీ గాని ప్రతిపక్షాలు అంటున్న ఆరోపణలకు కొంత ఆజ్యం పోసినట్టు అవుతుంది. కనుక ట్రంప్ ఇప్పటికైనా మన ట్రంప్ వ్యాఖ్యల మీద మోడీ గారు ట్రంప్ పేరెత్తుకొని మరి చెప్పాలి. అప్పుడు మాత్రమే ఆ ప్రతిపక్షాలు శాంతపరచడం. నాలాంటి వాళ్ళ సామాన్యులకు కూడా నేను వారిని సమర్థిస్తూ అంటున్నాను, క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత మోడీ గారి మీద ఉంది. ఎవరి మధ్యవర్తిత్వం లేదా అనొద్దు, ట్రంప్ మధ్యవర్తిత్వం లేదా అనాలి, అప్పుడు కరెక్ట్ అవుతుంది. రైట్ అండి, చాలా స్పష్టంగా తెలియజేశారు. అండ్ 1971 యుద్ధం తర్వాత త్రివిధ దళాలు సంయుక్తంగా నిర్వహించిన అతిపెద్ద జాయింట్ ఆపరేషన్ కూడా ఇదే. సో ముందు మన సేనల గురించి కూడా మాట్లాడుకుందాం సార్. ఎన్నో రాత్రులు కష్టపడి వాళ్ళు ఈ యుద్ధాన్ని చక్కటి ఒక స్టేజ్కి తీసుకువచ్చారు. ఇప్పుడు మనం ఆ విజువల్స్ చూస్తుంటే మనకు అర్థమవుతుంది. సో మన సేనల గురించి కూడా మనం మాట్లాడుకుందాం. మీరేమంటారు వాళ్ళ గురించి? ఖచ్చితంగా మొన్న సుప్రీంకోర్టు ఏదైతే రాహుల్ గాంధీ చురకలు విధించిందో దాంతో పూర్తిగా చూస్తే మన సైన్యం ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే చర్య ఎవరు చేసినా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటారు. రాహుల్ గాంధీ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, దేవుడు కూడా దీనికి అతీతం కాదు. నెంబర్ 1. రెండవది, మన సైన్య ఆత్మస్థైర్యాన్ని పెంచడంతో సౌకర్యాలు కూడా పెంచాలమ్మా. నిజంగా చెప్పాలంటే వాళ్ళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి ఇంత శాస్త్ర సాంకేతిక రంగాల్లో శ్రీహరికోట నుంచి ఒకే సంవత్సరంలో 200-300 ఉపగ్రహాలు మన పైకి విడవెళ్తున్నాం. అంటే మిగతా అప్పుడు మీరు నాసా నుంచి విడవెళ్తున్నామంటే, మీరు నాసా అమెరికా నుంచి విడవాలంటే కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ మనం అతి తక్కువ ధరలో విడుస్తున్నాం కదా మనం. అట్లానే శాస్త్ర సాంకేతిక రంగాలు అందుబాటులోకి వచ్చినాక వాళ్ళకి గడ్డగట్టే చలిలో వాళ్ళు మనుషులు ఎందుకు ఉండాలి? నా రక్షణ శాఖ నా ప్రశ్న ఏంటంటే, ఒక సామాన్యుడిగా ఇప్పుడు అంత కష్టపడుతూ వాళ్ళ ఆ చలిలో వణుక్కుంటూ భౌతికంగా వాళ్ళు ఉండాల్సిన పరిస్థితులను తొలగించాలా లేదా? భారత సైన్యం, ముఖ్యంగా భారత రక్షణ శాఖ ఆలోచించాలని నేను సామాన్య పౌరుడికి సలహా ఇస్తున్నాను. ఎందుకంటే ఇంత సాంకేతికంగా పెరిగిన తర్వాత ఇవాళ మనం ఇంట్లో అమెరికాలో కూర్చొని మన ఇంట్లో మన హైదరాబాద్ లో మన ఇల్లు ఉంటే అమెరికాలో కూర్చొని మన పని మనిషి వచ్చిపోతుంటే చూస్తున్నాం కదా. మన లాక్ తెరిస్తే ఎవరు వస్తున్నారు మన ఇంటి ముందరికి, లోపలంతా సీసీ కెమెరా పెట్టుకుంటున్నాం కదా. మన సెల్ ఫోన్ లో మనం చూసుకుంటున్నాం కదా. ఎక్కడున్నా సార్ ప్రపంచంలో భూగ్రహం మీద ఎక్కడున్నా మనం మన దగ్గర భూమి మీద సిగ్నల్స్ ఉన్న ప్రతి దగ్గర చూసుకోగలుగుతున్నాం కదా. అటువంటి అప్పుడు ఇవాళ చైనా బార్డరు, పాకిస్తాన్ బార్డరు, ముఖ్యంగా మయన్మార్ బార్డరు, వీటిలలో మనము మానవ శక్తిని ఎందుకు ఉపయోగిస్తున్నాం? ఇంకా నా అనుమానం ఏంటంటే సామాన్యుడు కావచ్చు నేను, కానీ ఈ మానవ శక్తిని ఉపయోగించేందుకు ఇవాళ సాంకేతికంగా చాలా ఎదిగాం కనుక మీరు ఆ ప్లేస్ లో, ఈ సైనికులు కష్టపడే ప్లేస్ లోనే మీరు ఇటువంటి సాంకేతికత వాడొచ్చు కదా. వాడి అవసరమైతే వెంటనే మనకు తెలుస్తుంటది. ఇంట్లో కూర్చొని దొంగలు పడుతున్నాయంటే మనం పోలీసు ఫోన్ చేస్తామా లేదా? సెల్ ఫోన్ లో చూసి, సీసీ కెమెరాలో చూసి. అదే ఎందుకు ఇక్కడ జరగడం లేదా అంటున్నాను నేను. అంటే దీనిలో వాళ్ళకు ఉన్న లోపాలు వాళ్ళకు ఉండొచ్చు, రక్షణ శాఖ గురించి అంత అనుభవం కానీ అంత లేకపోవచ్చు. కానీ సామాన్యుడిగా నా ప్రశ్న ఏంటంటే, ఈ సైన్యాన్ని ఇంత చలి గడ్డగట్టే చలిలో, శరీరం గడ్డగట్టే చలిలో అక్కడ ఉంచాల్సిన అవసరం ఉందా? లేకపోతే వాళ్ళ సేఫ్ ప్లేస్ చేసుకోవచ్చా? కానీ ఒక మాట జరిగింది ఈ మధ్యన మంచి పరిణామం ఏంటంటే, మీరు లడాక్ ఆ ఏరియాలో ఇవాళ ఒక స్థావరం ఏర్పాటు చేసుకున్నాం. అక్కడ ఆ స్థావరం చాలా వెచ్చదనంతో కూడుకుంది, సైన్యానికి భరోసా ఇచ్చేది. కానీ అట్లా భౌతికంగా సైన్యం నిలబడాల్సిన అవసరం ఉందా? సరిహద్దులలో ఈ నేను చెప్పిన ఏది సాంకేతిక జోడించి అవసరం అనుకుంటే సేఫ్ ప్లేస్ లో ఉండి వాళ్ళను పారదోలే వ్యవస్థ మనకి ఎందుకు ఏర్పాటు చేసుకుంటే అంటున్నాను. రక్షణ శాఖ బడ్జెట్ పెంచుకుంటూ పోవాల్సి వస్తుంది, అనివార్యం అవుతుంది. ఎందుకంటే అన్నిటికంటే రక్షణ శాఖలో కూడా మనం 4వ స్థానంలో ఉన్నానమ్మా. ఇప్పుడు మన భారతదేశం ప్రపంచంలో మనకు ఆర్థిక రంగంలో 4వ స్థానానికి చేరుకున్నాం, 3వ స్థానానికి అతి త్వరలో చేరుకుంటాం. సైనిక వ్యవస్థ కూడా అమెరికా, చైనా, రష్యా తర్వాత మనమే ఉన్నాం. ఇవాళ సైనిక వ్యవస్థలో 4వ స్థానంలో ఉన్నాం మనం. అతి త్వరలో 3వ స్థానాన్ని జరుపుకుంటాం. నేనేమంటున్నాను, సైనికుల మనోభావాలను కానీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే పని. అందుకని నేను ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ఇండియా గెలిస్తే ఎవరు ఓడినట్టు, ఇండియా ఓడితే ఎవరు గెలిచినట్టు. ఈ మాట అందరు గుర్తుంచుకోవాలి. ఇండియా విన్స్, హూ లూజెస్? ఇండియా లూజెస్, హూ విన్స్? ఈ మాట గుర్తుంచుకుంటే భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు మాట్లాడిన ఎవరు మాట్లాడినా అవాకులు చెవులు పేలకుండా ఉంటారు. మోడీ మీద కోపం ఉంటే మోడీ మీద తీసుకోండి, రాజకీయంగా తీసుకోండి, కానీ భారత రక్షణ వ్యవస్థను అవమానించొద్దని సవినయంగా ప్రతిపక్షాలకు, ఇట్లక అహంకారంతో పోతే అధికార పక్షానికి కూడా
నేను సూచన చేస్తున్నాను. రైట్, అమేజింగ్ సార్. లాస్ట్ ఇటు ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ కు భారీ నష్టం వాటిల్లిందంటూ మన అమర్ప్రీత్ సింగ్ గారు కూడా తెలిపారు. సో ఈ నష్టం ఎటువంటి నష్టం, ఎక్కడి వరకు ఉంటుంది? ఈ నష్టంతో వాళ్ళు సో ఇంకా నెక్స్ట్ స్టెప్ తీసుకోవడానికి భయపడతారా? మనం ఏమనుకోవచ్చు ఈ నష్టాల గురించి? నేనైతే భయపడరు అనుకుంటున్నాను. ఎందుకంటే కుక్కతో ఒక వంకరే, పాకిస్తాన్ మొదటి నుంచి అట్టే ఉంటుంది. మనం చేసింది ఏంటంటే దెబ్బ తీసేందో పామును చచ్చేదాకా కొట్టాలి. అది ప్రతిపక్షంతో ఏకీపిస్తున్నాడు. ఎందుకంటే ఎవరు ఆపమన్నారో ఎవరు ఆపమన్నారో నాకు తెలియదు, కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే మనం 9 వాళ్ళ తీవ్రవాద సవాళ్ళ మీద ధ్వంసం చేసినాం. ఎప్పుడు కూడా పౌర ఆవాసాలకు తేలే మనకు వాళ్ళు కూడా రెచ్చగొట్టి పౌర విమానాలను మన భూభాగంలో కావాలని మనకు తోలింది కూడా. అప్పుడు కూడా మనం వాటి పేర్చలేదు, ఎందుకంటే పౌరులు చచ్చిపోతాం. పాకిస్తాన్ పౌరులే, దేశంలో ఎవరైనా పౌరులే కదా. మన పహల్గామ్ దాడిలో అమాయకులు చచ్చిపోతే మనం ఎట్లా ఏడ్చినాము, ఆపరేషన్ సింధూర్ పేరు మీద మనం ఆడపడుచుల ఒట్టు దుడి చేసిన వాళ్ళ బుద్ధి చెప్దాం అనుకున్నప్పుడు కేవలం ఎవరు బాధ్యులో వాళ్ళ మీదే మనం శిక్ష విధించాం. 9 స్థావరాల మీద దాడి చేసినాం. ఏకకాలంలో 20 నిమిషాలలో అయిపోయింది మొత్తం అంతా. 20 నిమిషాలు కొట్టేసి వచ్చేసినాం. కానీ పౌర ఆవాసాల మీద కానీ వాళ్ళ సైనిక స్థావరాల మీద కానీ దాడి చేయలేదు. మనం తీవ్రవాద స్థావరాల మీద దాడి చేసినాం. మనకు నైతికత ఉంది. ఫస్ట్ యూజ్ మేము చేయం, నో ఫస్ట్ యూజ్ అని అణు ఒప్పందంలో కూడా మనం భాగంగా ఏమంటున్నాం అంటే నో ఫస్ట్ యూజ్ అంటున్నాం. అణుబాంబులు మనం ఉపయోగించాలి. ఎదుటివాడు చేస్తే మనం ఏం చేయలేం. ఇప్పుడు ఎదుటివాడు గాంధీ మహాత్ముడు సూత్రం మీద పాటించలేం కదా. ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించలేం, ఒక చెంప కొడితే వాటి 2 చెంపలు వాయించాల్సింది. అది జరుగుతుంది. కానీ పాకిస్తాన్ ఇప్పటికి కూడా బుద్ధి రాలేదు అంటున్నాడు. పాకిస్తాన్ బుద్ధి వంకరే, ఒక్కతోక వంకరనే. కనుక నేనేమంటున్నానంటే ఇది సగంలో ఆపినాం, ఇది వాళ్ళకి రేపు స్థైర్యం ఇస్తుంది, వాళ్ళకి ఆత్మస్థైర్యం ఇస్తుంది. వాళ్ళు ఎంతసేపు భారత్ మీద దాడి చేద్దామని చూస్తున్నారు. వాళ్ళు పుట్టుకనే పాకిస్తాన్ ఇట్సెల్ఫ్ ఏర్పాటే విద్వేషాల పునాది మీద జరిగింది. కనుక వాళ్ళ దేశంలో రాజకీయ రక్షణ పొందడానికి ఎప్పుడు తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారు. అసలు ప్రభుత్వాలు మొత్తం అని సైన్యం చేతిలో ఉంటాయి, సైన్యమేమో తీవ్రవాదం చేతిలో ఉంటుంది పాకిస్తాన్ లో. కనుక వాళ్ళు ఎట్లా బుద్ధి మారుతుంది? తీవ్రవాదులు అణచే వ్యవస్థ ఉన్నప్పుడు వాళ్ళ ఒసామా బిన్ లాడెన్ ఎక్కడ దొరికిండు? పాకిస్తాన్ లో కాదా? అమెరికాకు బుద్ధి ఉండాలి. అమెరికా ట్విన్ టవర్స్ కూల్చిన తర్వాత అసలైన పాకిస్తాన్ శత్రువు వీడే అని. అంతేందుకు జో బైడెన్ ఒక మాట అన్నారమ్మా, ఏమనంటే అసలైన తీవ్రవాద దేశం పాకిస్తానే అని. అలానే పాకిస్తాన్ పాలకులు ఎంత రెచ్చిపోయిందంటే అసలు తీవ్రవాదం నేర్పింది మీరు కదా, నీవు నేర్పడే విద్య నీరజాక్ష అని. తీవ్రవాదం మీకోసం నేర్చుకున్నాం మేము. ఆఫ్ఘనిస్తాన్ లో మీరు తిష్ట వేసి ఆఫ్ఘనిస్తాన్ లో మీరు పనులు చేయడానికి వీలుగా పాకిస్తాన్ వాడుకున్నారు కదా. ఈ తీవ్రవాదం ఎవరి కోసం నేర్చుకున్నాం? మీకోసమే అని గట్టిగా జవాబిచ్చారు అప్పుడు జో బైడెన్ ఎవరు పాకిస్తాన్ పాలకులు. మరి అప్పుడు బుద్ధి రావాలి కదా. ఇప్పుడు ఏమైందంటే పాకిస్తాన్ పాలకులను బుజ్జగించడానికి ఆఖరికి పాలకులు పక్కన పెట్టండి, మునీర్ను, సైన్యాధ్యక్షుడైన మునీర్కు ఒక దేశ మన అగ్రరాజ్యమైన అమెరికా ఆతిథ్యం ఇచ్చి ట్రంప్ పక్కన కూర్చున్నట్టు అర్థమైంది. స్పష్టంగా గుర్రాన్ని గాడిదని ఒకటి చేస్తున్నారు, ఒకే గాటిని కడుతున్నారు. పాకిస్తాన్ వేరుగా చూడాల్సిన బాధ్యత ఉన్నది. తీవ్రవాద దేశాలు ఏవైతున్నాయో, ఏవైతే తీవ్రవాదానికి మనకు బలైన దేశం అమెరికా లాంటి దేశం ఇవాళ తప్పు చేస్తుంది. తాము కనుక ఈ తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తే బలే మనకంటే ఎక్కువ వాళ్ళే అంటున్నాను, అమెరికానే బలస్తుంది. ఎస్ రామ్మోహన్ రావు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎస్, సో ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాజ్.